హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం చాలామంది జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేయడం రాదు ఫ్రెండ్స్. చాలామంది తెలియదు ఫ్రెండ్స్, వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా సింపుల్గా మీరు జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఎలాగంటే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్రోమ్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేశాక ఇక్కడ గూగుల్లో మీరు రైట్ సైడ్ చూసుకున్నట్టయితే సైన్ ఇన్ జీమెయిల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు ఇలా పేజ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు జీమెయిల్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. టైప్ చేసినట్టయితే మీకు ఇలా వస్తుంది ఫ్రెండ్స్. మీరు జీమెయిల్ గూగుల్ అని టైప్ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఎంటర్ చేసినట్టయితే మీకు ఫ్రెండ్స్ ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా వచ్చినప్పుడు మీరు ఇక్కడ మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసినట్టయితే ఇక్కడ క్రియేట్ మై అకౌంట్ అంటే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూశారు కదా మీకు ఇక్కడ క్రియేట్ యువర్ గూగుల్ అకౌంట్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ ఫిల్లింగ్ బ్యాంక్స్ మొత్తం ఫిల్ చేయాలి ఫ్రెండ్స్. అది ఎలాగంటే ఫస్ట్ ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. మీ ఏ నేమ్ అయితే ఆ నేమ్ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఎంటర్ చేశాక ఇక్కడ మీ లాస్ట్ నేమ్ ఉంటుంది కదా, మీరు మామూలుగా ఇనిషియల్ ఉంటే ఇనిషియల్ ఇవ్వండి, లేకుంటే ఏదైనా ఇచ్చేయండి ఫ్రెండ్స్. నేను ఇనిషియల్ ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఇనిషియల్ ఇచ్చేసాక ఇక్కడ మీకు జీమెయిల్ ఎలా కావాలనో అది టైప్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను మామూలుగా టైప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. టైప్ చేసి ఇట్లా టైప్ చేశాను ఫ్రెండ్స్. మీకు ఈ ఐడి ఆల్రెడీ వేరే వాళ్ళు తీసుకున్నట్టు ఫ్రెండ్స్. ఇలా తీసుకున్నారు. మీకు కింద 2 అవైలబుల్ చూపిస్తుందిగా, ఈ 2 ఐడీలు అవైలబుల్గా ఉన్నాయని చూపిస్తుంది. ఒకవేళ మీకు ఈ 2 నచ్చకపోతే ఇక్కడ మీరు వేరే యాడ్ ఏదైనా వేరే ఏదైనా టైప్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 1 2 3 4 టైప్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఈ ఐడి కూడా అవైలబుల్ లేదట కదా ఫ్రెండ్స్, ఇక్కడ కింద అవైలబుల్ చూపిస్తుంది. ఇంకోటి ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్టయితే ఈ ఐడి అనేది అవైలబుల్లో ఉన్నదట ఫ్రెండ్స్. పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నా ఫ్రెండ్స్. మీ ఇష్టం, పాస్వర్డ్ అన్ని 8 డిజిట్స్ సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సెట్ చేసుకొని ఇక్కడ మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఏది ఉంటుందో అది ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీ ఇయర్ ఏది ఉంటుందో ఆ ఇయర్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు జనరల్ మేలా ఫీమేల్ అది ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు మీరు జీమెయిల్ ఐడి ఉంటే కింద ఇచ్చేయండి ఫ్రెండ్స్, లేకపోతే ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. నేను మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేసి నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ప్రైవసీ అండ్ టర్మ్స్ అండ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇదంతా చదవాలి ఫ్రెండ్స్. చదివి మీరు అగ్రీ మీద క్లిక్ చేయండి. నేను అంతా చూసి అగ్రీ కొట్టేస్తున్నా ఫ్రెండ్స్. చూశారు కదా, నా అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ కంటిన్యూ జీమెయిల్ ఉంటుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీరు డైరెక్ట్ అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. మీరు మెయిల్లోకి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. లోడింగ్ అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నా ఈమెయిల్ అనేది లోడింగ్ అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నా అకౌంట్ అనేది ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వెల్కమ్ టు జీమెయిల్, మై నేమ్ మల్లేష్ అని వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే లెట్స్ జీమెయిల్ డూ హార్డ్ వర్క్ అని వచ్చింది. నెక్స్ట్ కొట్టండి, మళ్ళీ నెక్స్ట్ కొట్టండి, మళ్ళీ నెక్స్ట్ కొట్టండి, మళ్ళీ నెక్స్ట్ కొట్టండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు కదా, నా అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది ఫ్రెండ్స్. యూజ్ అని వచ్చింది, గో టు మెయిల్ అని కొట్టండి ఫ్రెండ్స్. ఇక్కడ చూశారు కదా, నా అకౌంట్ అనేది మొత్తం క్రియేట్ అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు జీమెయిల్ నుంచి ఫస్ట్ మెసేజ్ అనేది వచ్చింది, మెసేజ్ బాక్స్ ఇలా వస్తుంది ఫ్రెండ్స్. చూశారు కదా, మీరు సింపుల్గా జీమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్లు సందేశాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చెప్పి నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.